నమస్తే. వెల్కమ్ టు వీటీవీ. నేను మీ నిహాల్. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైతే ఘాటైన వ్యాఖ్యలు చేశారో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పైన, కొవ్వూరు ఎమ్మెల్యే ఆమ. ఏదైతే పీహెచ్‌డీ గురించి మాట్లాడారో, మీరు అక్కడ పీహెచ్‌డీ చేశారు, ఇక్కడ పీహెచ్‌డీ చేశారు. కానీ మీరు మీ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా మీరు బ్లాక్‌మెయిల్ చేసి మీరు పెళ్లి చేసుకున్నారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ రెడ్డి గారు కూడా దీనిపైన రియాక్ట్ అవ్వడం జరిగింది. ఏదైతే నల్లపరెడ్డి ఇంటిపైన దాడులు చేయడం జరిగింది. ఫర్నిచర్ ధ్వంసం చేయడం జరిగింది. ధ్వంసమైన తర్వాత మా పార్టీ ఇలాంటి దాడులు సంస్కృతి కాదు. దాన్ని మేము సహకరించము. ఎవరైతే నల్లపరెడ్డి గతంలో చాలామంది చాలా వ్యాఖ్యలు చేశారు. వారుల్లో ఎవరైనా దాడి చేయొచ్చులే గానీ మేమైతే దాని మీద దాడి చేయలేదు. ఇంకోటేంటంటే నా పైన చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అది వైఎస్ఆర్‌సీపీ వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల పైన చేసుంటే బాగుండు అని చేసి ఒకసారి చేసి చూడండి. దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అవ్వాలన్నట్టు రియాక్ట్ అయ్యారు ప్రశాంత్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు. దీనిపైన మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ జగదేవ్ గారు ఉన్నారు. ఒకసారి మనం సార్‌తో మాట్లాడదాం. నమస్తే సార్. వెల్కమ్ టు వీటీవీ. నమస్తే నిహాల్. సార్, ఈ పీహెచ్‌డీ ఏదైతే ఆయన నల్లపరెడ్డి గారు చెప్పడం జరిగింది ప్రశాంత్ కుమార్ గారు. ఈ సంస్కృతి ఎటెళ్తుంది సార్? ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర పాలిటిక్స్ కనుక మనం చూసినట్లయితే ఒక మహిళని పట్టుకొని అలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. దాన్ని ఎవరు ఎంకరేజ్ కూడా చేయకూడదు. ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత మీకేమనిపించింది సార్? ఈ వ్యాఖ్యల్లో నాకు ఆశ్చర్యం అనిపించలేదు. అది వాళ్ళ సంస్కారం అంతే. అంత పదవులు అధిరోహించి ఒక మాజీ మంత్రిగా ఉన్న వ్యక్తి సాటి మహిళ మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడము, పైగా ఆవిడ ప్రశాంత్ రెడ్డి గారు పాపం అమాయకంగా దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలి అని అన్నారంటున్నారు. అవును. ఆ తల్లికి చెల్లికి అంటేనే స్పందించిన వ్యక్తి ఈవిడంటే ఎందుకు స్పందిస్తారంటే? ఓకే, అంతే కదా. వర్రా రవీందర్ రెడ్డి అనే మహానుభావుడు చాలా చక్కటి వ్యాఖ్యానం చేశాడుగా తల్లి మీద, చెల్లి మీద, విజయమ్మ గారి మీద, షర్మిలా గారి మీద. వాళ్ళు అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడే డైరెక్ట్గానే రాజశేఖర రెడ్డి బిడ్డే కాదు షర్మిలమ్మ అని చెప్పినప్పుడే అక్కడ విజయమ్మ గారి మీద, షర్మిలమ్మ గారి మీద కూడా అన్నట్టు అయింది. అప్పుడు కూడా ఏం స్పందించలేదు, ఏ ఒక్క నాయకుడు స్పందించలేదు. ఇప్పుడు ఎందుకు స్పందిస్తారు? ఆవిడ ఏదో అంటే ఆవిడ ఇంకా సంస్కారం ఉంది కాబట్టి తిరిగి నోరు పారేసుకోకుండా, తిరిగి ఏం కేసులు ఏం పెట్టకుండా అట్లా చెప్పింది. ఇకపోతే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంటి మీద అటాక్స్ చేస్తే అది వాళ్ళే అన్నారు కాబట్టి అటాక్స్ చేశారన్నట్టుగానే అనుకుంటారు. అటాక్స్ ఎందుకు చేస్తారు? అలా అయితే ఇప్పటికి కొడాల నాని ఇల్లు ధ్వంసం అయిపోవాలి, పేరు నాని గారి ఇల్లు ధ్వంసం అయిపోవాలి, అంతే కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, చాలామంది ఇల్లు ధ్వంసం అవ్వాలిగా. అంటే అటాక్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది సార్. ఇప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్ పైన అక్కడ మంగళగిరి అక్కడ దాడి చేశారు. దాడి చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమని రియాక్ట్ అయ్యారు? నా అభిమానులు కానీ ఒకళ్ళు కానీ దాడి చేశారు, దాడి చేసే తప్పేంటన్నట్టుగానే మాట్లాడారు. ఇప్పుడు ఈ మహిళ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు కూడా అది చేసి మా సంస్కృతి అయితే కాదు, మేము కూడా దాన్ని సహకరించాము. అది వాళ్ళు గతంలో ఆయన చాలా మంది చాలా వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు ఎవరైనా ఉండొచ్చని స్మార్ట్గా సమాధానం చెప్పారు. అదే గొప్ప, అది సంస్కారం అంటే. ఓకే, ఇప్పుడు మన మీద కామెంట్స్ చేశారు కదా అని ఎగేసుకొని వెళ్ళిపోవడం, వాళ్ళ మీద అటాక్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మాజీ జోగి రమేష్ లాంటి వ్యక్తులు కూడా ఉండి టీడీపీ ఆఫీస్ మీద అటాక్స్ చేసి ఆ గేట్లు ధ్వంసం చేసి అన్ని చేశారు కదా. చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళారు. టీడీపీ ఆఫీస్ కాదు, ఇక్కడ ఇటువైపు వంశీ గారు వాళ్ళ పేర్లు ఇన్వాల్వ్ అయ్యాయి కదా పార్టీ ఆఫీస్. వంశీ గారి టీం అను ఆయన దేవినేని అవినాష్ గారి టీం. అయితే అవి అయినప్పుడు కూడా వీళ్ళు సమర్థించుకున్నారు. మా మీద అంటే ఎవరో ఒక అభిమాని ఆవేశంతో అలా ప్రవర్తించుండొచ్చు, దానికి మేము బాధ్యులం కాదు, అయినా అలాంటి వ్యాఖ్యలకి ఎవరికైనా ఆవేశం వస్తుంది అన్నట్టుగా ఆ రోజు సమర్థించారు. మరి ఈరోజు ఏం సమర్థిస్తారు? ఈరోజు ఆ పర్టికులర్ ఛానల్లో ఇట్లా దాడి జరిగింది, రౌడీ మోకల్లాగా వచ్చి ప్రవర్తించారు అని. ఏమో సానుభూతి కోసం వాళ్ళే చేశారేమో, హైలైట్ అవ్వడం కోసం వాళ్ళే చేసుకున్నారేమో. మరి వాళ్ళని వెంటనే పట్టుకుని అరెస్ట్ చేయించండి. ఇక్కడ మొన్న భారతి గారి మీద ఎవడో చిలోక్తులు రాస్తేనే వాడిని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారా? పోని ప్రజల మెప్పు కోసమో నాటకాలు ఆడి పోనీ టీడీపీ వాళ్ళే అలా మాట్లాడించి చేశారు అనుకుంది. పోనీ మీరు అలాగైనా చేయండి, మీరు అలాగైనా నటించండి. పోనీ ప్రజల కోసమో మీడియా కోసమో కాస్త నటించి మీరు అరెస్ట్ చేయొచ్చు కదా, చేయట్లేదే. షర్మిలా గారు ఎంత బాధపడ్డారు, విజయమ్మ గారు ఎంత బాధపడ్డారు, అయినప్పటికీ కూడా రెస్పాండ్ అవును వీళ్ళు. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారి మీద అంటే ఎందుకు ఫీల్ అవుతారు? పైగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంతకుముందు కూడా చాలా వ్యాఖ్యలు చేశారు. అంటే గత 5 ఏళ్లలో చెప్తున్నాను కదా, ఎవరికి వారు నోటికి వచ్చింది మాట్లాడారండి. అంటే మీకెందుకు, నెక్స్ట్ 30 ఏళ్ళు మందే గవర్నమెంట్, మన పీకేవాడే లేడు,
ఈ వయసు అయిపోయింది, పెద్ద ఆయన ఉండడు, ఏది చంద్రబాబు నాయుడు గారి మీద, కాబట్టి మొత్తం మందే రాజ్యం, ఇంకా పార్టీ అనేది లేకుండా చేద్దాం అని నోటికి ఎవరు ఉంటారు, ఎవరు పట్టించుకుంటారు, వీళ్ళకి అందెవరు అన్నట్టుగా చెలరేగిపోయారు ప్రతి ఒక్కరు కూడా. అదే చెప్తున్నాను కదా, ఆల్మోస్ట్ ఆల్ 151 మంది 2019లో గెలుచుకుంటే ఒక 10-15 మంది తప్ప, ఒక 10-15 మంది బాగున్నారు, మిగతా 135 మంది పాపం ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు, ఎక్కడ పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. ఈ 10-15 మందిలో ఈయన ఒకడు ఉన్నాడు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. సో ఇంకొప్పుడు ఆ ఆడదాని మీద ఎందుకు వ్యాఖ్యలు చేయాలి, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా అంటే, ఇది 2019 నుంచి వచ్చింది చూడండి ఈ సంస్కృతి. తల్లిని, చెల్లిని, ఆలిని, వాళ్ళని అనడం, వాళ్ళంటే ఏదో పెద్ద గొప్పలాగా, అంటే 4 గోడల మధ్యలో ఉండాల్సినవి, లేదంటే సంస్కారహీనంగా మాట్లాడుతున్నారే అనిపించేలా కూడా వాళ్ళకి ఏ థాటు లేకుండా పుసుక్కున ఏ మాట వస్తే ఆ మాట అనేస్తా. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ దీన్ని ఎలా స్వీకరిస్తుంది సార్? ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా, లేకపోతే అపోజ్ చేస్తుందా? ఏం చేయదు. దానికి మళ్ళీ వాళ్ళు సోషల్ మీడియాలో కూడా ఏం పెడతారంటే, ఏం గతంలో మీరు ఇలా మాట్లాడింది లేదా అని ఎవరెవరిదో వాళ్ళ తాలూకులు ఎవరిదో పెట్టి చూపిస్తారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు నా భార్య మీద, నా తల్లి మీద, వీటి మీద ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చెప్పు తీసుకొడతా అని చెప్పి చూపించాడు. ఎవడు వ్యాఖ్యలు చేస్తే వాడికి కదా ఫీలింగ్ రావాలి. పేరు నాన్నగారు ఎందుకు 2 చెప్పులు చూపించారు అంటే ఈయన అన్నాడా? ఈయనకి ఎందుకు అంత ఆవేశం వచ్చింది అప్పట్లో? అది ఒక మీడియా మిత్రుడు కూడా ఇంటర్వ్యూలో అడిగితే, అవును ఒక బాధ్యత గల నాయకుడు అయి ఉంటే అలాగ అనొచ్చా, ఆయన సినిమాలో హీరో అయితే అవ్వచ్చు కానీ పెద్ద ఒక చెప్పు చూపిస్తాడా అన్నాడు. ఎందుకు చెప్పు చూపించాడు? ముందు నువ్వేమంటే ఆయన చెప్పు చూపించాడని ఎవరు మాట్లాడరే? చెప్పు చూపించాడే కానీ మీరు 2 చెప్పులు ఎందుకు చూపించాల్సి వచ్చింది? ముందు ఆయన ఎందుకు ఫస్ట్ ఒక చెప్పు చూపించాడు? మీరు అతని భార్యని, తల్లిని, పిల్లలు కూడా విడిచిపెట్టకుండా, ఆయన్నేంటి లోకేష్ గారి తల్లిని కూడా సభా వేదికలో సభా సాక్షిగా, శాసనసభ సాక్షిగా కూడా విమర్శించారు, ఎటకారం చేశారు, నవ్వారు. కర్మ ఫాలోస్, వెయిట్ చేయాలి. కాకపోతే వీళ్ళు ఏం కాదులే, ఏముందిరా, ఏం కాదు, మనం ఎవడేం చేయలేదు, డబ్బుంటే అన్నీ అయిపోతాయి అనుకుంటారు. కానీ డబ్బుతో కూడా చేయలేనివి కొన్ని ఉన్నాయి, డబ్బుతో కూడా ఆపలేనివి కొన్ని ఉన్నాయి. అది నిండాలి. పూర్వ మనుషులు అంటారు తూము నిండాలని. పాపాల పుట్ట నిండుతూ ఉంటే అప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. అంతవరకు ఒంట్లో శక్తి, చేతిలో డబ్బులు ఉంటే ప్రతి ఒక్కడు మైక్ పెట్టగానే ఇలా మాట్లాడతారు. ఇవాళ ఆయన మాట్లాడుతున్న పిహెచ్డి గురించి కూడా చూస్తే, కార్యకర్తలను ఉత్సాహపరచడానికి ఏదోటి మాట్లాడాలి, అక్కడ వాళ్ళందరూ చప్పట్లు కొట్టాలి. అవును, మరి అలా చప్పట్లు కొట్టాలంటే వీడు ఫ్లైమ్ లైట్లు. ఇప్పుడు ఆయన అలా మాట్లాడబట్టే కదా ఈరోజు మనం మాట్లాడుకుంటే, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని మర్చిపోయారు ఆల్రెడీ జనాలు. గుర్తు పెట్టుకోవాలిగా. మళ్ళీ ఎలక్షన్స్ వరకు ఏదో ఇప్పుడు ఇది ఉంది, మరొక 6 నెలల్లో ఇంకో వివాదంతో బయటకు వస్తాడు మళ్ళీ. టాపిక్ ఒరే ఈయన ఉన్నాడురా ఇంకా అని గుర్తుపెట్టుకోవాలి కదా. ఇలాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేస్తారంటారు సార్? చేస్తున్నారు సార్, చేశారు సార్. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు, కొడాలి నాని గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, రోజమ్మ గారు, అంబటి గారు, ఎంతమంది సార్. ఇప్పుడు అదేదో బ్రో అనే సినిమాలో ఆయన ఏదో ఒక సీన్ పెట్టాడని చెప్పి వెంటనే ప్రెస్ మీట్ పెట్టేసి, అంబటి రాంబాబు గారు మీకు గుర్తుందో లేదో, నిత్య పెళ్లి కొడుకు, 3 పెళ్ళిళ్ళు వీరుడు అని ఏవో వెంటనే ఒక చిన్న హోర్డింగ్లు కూడా తయారు చేసి పెట్టి చూపించి, నేను సినిమా ప్రొడ్యూస్ చేయబో. ఎందుకంత ఆవేశం? పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు ఎందుకు తడుముకుంటారు? మీరేనా దొంగ అంటే? తట్టుకోలేని వారవలేని తనం అది. ఆ వారవలేని తనంతో వచ్చి ఏదేదో మాట్లాడారు. ఇప్పుడు అందరూ అబాస్ పాలైపోయారు. ఎక్కడున్నారు వీళ్ళందరూ అంటే అడ్రస్ లేదు. ఎందుకు అంత మితిమీరిన డైలాగ్స్ ఎందుకు కొట్టాలి? ఈరోజు ఏ పార్టీలో కూడా వెళ్ళలేని పరిస్థితి. చాలామంది చూడండి, ఒకరు కాదు, ఇద్దరు కాదు, వీళ్ళెవ్వరూ కూడా పోని ఆ జనసేనలోకి వెళ్దామంటే కూటమిలో పార్టీ, బీజేపీలోకి వెళ్దామంటే కూటమిలో పార్టీ, ఎన్ఓసి రావాలంటున్నారు. విజయసాయి రెడ్డి గారు లాంటికే లేదు, నెంబర్ 2 అన్నిట్లోనూ, A2 నెంబర్ 2. మరి ఆయన పరిస్థితే, ఆయన చాలా బ్యాలెన్స్డ్గా ఈ సిటీకి వస్తున్నాడు, మాట్లాడి వెళ్ళిపోతున్నాడు. సో వీళ్ళందరి పరిస్థితి ఏంటి? ఏదో రాజకీయాల్లో ఉన్నాము, మనుగడ సాగిస్తున్నాము. ఇప్పుడు కాకపోతే రేపు పొద్దున బీజేపీ కొద్దిగా తక్కువ విమర్శించారు కాబట్టి బీజేపీలోకి వెళ్ళేనే ప్రయత్నిద్దాం తాపత్రయంలో ఇలాంటి ఎలిగేషన్స్తో తెర మీదకి వస్తున్నారు. కానీ అలాగ ఆడవాళ్ళ మీద మాట్లాడితే ఎవరు హర్షిస్తారండి? ఆవిడ చాలా పద్ధతిగా చెప్పింది. నిజంగా ప్రశాంత్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్. ఒక ఫిమేల్గా ఇమీడియట్ కేసు ఫైల్ ఫుటప్ చేయలేదే? నీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా, పైగా అలా దాడి చేసే సంస్కృతి మాది కాదు అంది. అవును, సభాష్ అది.